హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నారు, మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. అంతేకాకుండా మేము కూడా బాగున్నాం అబ్బా. అందరికీ ఫస్ట్ వచ్చేసి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. ఇంకా మేమైతే మాత్రానికి ఇంకా కొద్దిసేపు ఊకే కూర్చున్నాం లేండి ఇంట్లో పనంతా చేసుకొని. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి 3 నెలల్లోన ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి 3 నెలల్లో సూదులు వేస్తామని చెప్పి ఆశా వర్కర్ ఇంటికి వచ్చి చెప్పిపోయింది అనమాట. ఇక్కడ చర్చి కాడ వేస్తారంట, అంగన్వాడి చర్చి కాడ సూది వేస్తాము, మీకు 3 నెలల్లో ఉంది కదా, ప్రెగ్నెంట్ 3 నెలల్లో ఉంది కదా, రండి వేస్తామని చెప్పాయి అనమాట. ఇంకా సూదుల బుక్ తీసుకొని పోవాలా. అట్లే ఈ అమ్మకు 4 సూదులు వేస్తారంట. 4 సూదులు వేస్తారంటే చిన్న పాపకి ఈరోజు. చిన్న పాప 4 సూదులు వేసేంత వరకు నువ్వు ఊకుంటావా మమ్మీ? నువ్వు ఊకున్నాడుగా. ఇంకా సూది వేయించుకొచ్చిన తర్వాత సాయంత్రంకి అయితే మాత్రానికి పండగ సంత అయితే చేసుకొని వస్తాము. ఇప్పుడే పోతుండే అంగడి బంద్ చేశారనమాట. ఫస్ట్ అయితే నేను సూది బుక్ తీసుకొని వస్తాను. ఇంకోటి మా పాప అయితే పడుకునింది. ఇటు చూడండి 3 పిల్లలుగా. హాయ్ చెప్పు ప్రసాద్, చెప్పు ప్రిన్స్ అమ్మ. ఇటు చూడు, సూది చెప్పాలిగా. ఇక 2 మకాలు ఒకటే చూడండి. ఇక శిల్పిలివి ప్రశస్తులుగా. ఈ అమ్మకి కటింగ్ చేయించలేరు, ఇంకా పుట్టెంటుకులు వెళ్ళలేవు కదా. చూస్తా చిన్న పాప కూడా. పదామండి, సూదులు వేస్తారమ్మా ఈ పిల్లలకి. పాప మీకు వద్దులే బాబాయ్ అమ్మ. సూది ఇప్పుడు చిన్నప్పుడు వేసుకుంటేనే రేపొద్దున ఏమి పోషక లోపాలు ఏమున్నట్ల బాగా ఆరోగ్యంగా పెరుగుతారంట. చిన్న పిల్ల నీకు కూడా వేసుంటారమ్మా ఇట్లున్నప్పుడు సూది పెట్టుకోకూడదు. అయితే ఎల్లుండి కదా, ఈ లోపల అయితే మాత్రానికి నెయ్యి అమ్మేకి వస్తున్నారనమాట వేరే ఊరు నుండి. ఇంక వినోద్ ఉండి పండగ వచ్చేది కదా, నెయ్యి తీసుకుందాం రా బుజ్జి అనకాశ్ అని అంటే ఇంక నెయ్యి అయితే మాత్రానికి తీసుకునేమే. ఇది వచ్చేసి బర్రె నెయ్యి అనమాట. 2 షేర్లు అయినానికి ఈ మాత్రం వచ్చేదే, లేకుంటే తక్కువ వస్తుందని వినోద్ ముందాగానే 2 షేర్లు ఇచ్చినాడే. ఇంకా ఇది వచ్చేసి ఆవు నెయ్యి. అప్పుడే మనకి తేడా తెలుస్తుంది చూడండి, ఆవు నెయ్యికి బర్రె నెయ్యికి. ఇంకా ఎర్రగా కొంచెము ఆవు నెయ్యి వచ్చేసి ఎర్రగా వస్తుంది, బర్రె నెయ్యి వచ్చేసి తెల్లగా వస్తుంది అనమాట. ట్రై చేస్తానట్టు ఏంలో బాగుంటుంది లే గ్లోరీ, ఆవు నెయ్యి కదా అందులో వచ్చి. అబ్బా ఎంత ఆరోగ్యానికి మంచిదైనా తింటున్నావు కదమ్మా. తిన్ను కొంచెం. వద్దులే, తిను తిని చెప్పు. వద్దు నాకు వద్దు. చూడు బాగుందే. ముందే వాళ్ళంటారు ఏమి ప్రశస్త బాగుంటది కదా. ఏంటికమ్మా తిను, సూపర్ బాగుంది. దా సూది వేపించుకొచ్చుకున్నాం రా. ఎంతసేపు నుండి చెప్తున్నా. చర్చికి అయితే బాగా డెకరేషన్ చేశారు. అంతలో వచ్చేసి ఇక కలర్లు అయితే అన్నీ కొట్టారనమాట. బాగా నీట్గా అన్ని కలర్లు కొట్టి పెట్టారు. అంతలో వచ్చి వాక్యాలు రాసి చర్చి. నిన్న ఆదివారం వచ్చింది చర్చికి వచ్చింటే అసలు ఇంకా బుక్ అంత దుమ్ము కొట్టి పెట్టిండ్రు అనమాట. ఇంక ఇప్పుడైతే మొత్తానికైతే అన్ని కలర్లకైతే కొట్టి పెట్టారా నీట్గా. హాయ్ కాదమ్మా, ఇప్పుడు ఉంటుందిలే నీ బిడ్డకి. పిల్లలలో చూసి ఏడుస్తూ చూస్తున్నాం. ఇప్పుడు సంతోషంగా వేసినాక ఉంటుంది సినిమా అమ్మది. అందరు పోయారు వేసిన తర్వాత నీ బిడ్డకి లాస్ట్ వచ్చింది లేకుంటే ఎండి ఉంటుంటారు మేడం. నీకు కంప్లీటా? నాదైతే ఇంజక్షన్ అయిపోయింది. సూది అయితే చేతికి వేసారు అనమాట. ఇప్పుడు చిన్న పాప అయితే ఉంది. ప్రేమలకు లేకుండా కానీ మరి ఏడుస్తుంది అనుకోసం అట్లే కూర్చుంది. ప్రిన్స్ ఇట్రా. ఏమే అమ్మ వాళ్ళ పాపకి ఇంజక్షన్ వేస్తారని ఏడుస్తుంది అమ్మ. ఏమ్మా సూది వేస్తే బాగుంటుందమ్మా పాప. మీరు ఓం తింటున్నావు మమ్మీ? హెబ్రీ ఓ మమ్మీ పైనాపిల్ తింటున్నావా? మేమైతే మాత్రానికి చర్చి దగ్గర పోయి సూది వేపించుకొని వచ్చే తలకలు మా చిట్తల్లి అయితే లేచింది. ఈ లేచినప్పుడు పైనాపిల్ తింటుందబ్బా మమ్మీ. అయిరాగా చిన్నకొక పిల్లలు అమ్మ తల్లి వస్తే మాత్రానికి పండగ టైంలో కొరకాను ఇక. ఇది కూడా బాగుండేది. యాడికి పోతున్నావు గ్లోరీ? ఇప్పుడు ఇప్పుడు తీసుకుపోతున్నా.
ఇంకా గ్లోరీ డ్రెస్లు అయితే మాత్రానికి మిషన్ దగ్గర వేసి ఇంటికి తిరిగి అయితే వచ్చేమే. ఈ లోపల అయితే మాత్రానికి బూ ఆకలి అవుతుంది, బూ తినాలా. ఇంకా వినోద్ వచ్చేసి ఎమ్నూరు వేయడం అనమాట. అంటే ఇంట్లో కారం అయిపోయింది, మా అమ్మలు చెప్పింది కారం మిరపకాయలు కొట్టించుకొని వచ్చి మిరపకాయలు వచ్చేసి ఎండు మిరపకాయలు తీసుకొని కారం కొట్టిమని చెప్పింటి. సర్లే అమ్మ అనుకసరా నీ మొగ్గు నంపి కట్టంపిస్తానని చెప్పా. అదే తీసుకొని రానికి కానీ పోయాడా, వస్తూ ఉంటాడు ఈ లోపలే. ఇంకా అట్లే ఎంతసేపు అవుతుంది ఎంతసేపు లేదో వస్తుంటారులేండి. మొత్తానికి వచ్చిన తర్వాత చెప్తాను. ఓ అమ్మమ్మ ఏం చేస్తున్నావు? బువ్వ తింటున్నావా? మా పాప అయితే ఇంకా కారం తినదు చూడండి ఫ్రెండ్స్. ఉత్త బువ్వ అయితే తింటుంది. నాకు పెట్టు ఒక ముద్ద. పెట్టువా నాకి పెట్టేలేవా? నాయన వస్తారులే ఇప్పుడు. నాయన బండి మీద పోతాం, నువ్వు వీడియో ఉండు మీ అత్తలతో. కొంచెం కొంచెం తిను చిను. సొంతంగా ఏం తింటుంది కానీ కారం తిన్నది, ఉత్త బువ్వ కాటికి తింటుంది మా పాప. అబద్ధాలు కొనేసా ఎట్టు నిన్నల్లా మమ్మల్ని విడిచిపెట్టానా? ఈ అమ్మ వచ్చి చిన్న ఆడింట్లో చిన్న పాప ఆడే ఉండి వస్తాను. నేను నాయన వచ్చాడుగా. కింద పడతా పాప. అవ్వచ్చదురా అవ్వ. బూదిద్దురావా వేసుకోతున్నా. ఎవరాడా? ఎవరాడా? అవు చూడుగా. ఏ కొరకద్దు నాయన కాదా, ఎత్తుకో. చూడుగా ఆ పిల్ల నన్ను ఇంతసేపు చూసుకునేది వేస్ట్. చూడుగా నీ కాళ్ళు పట్టుకొని నిలబడేది. హెబ్రీ మమ్మ ఎంత చూసుకున్నా అవసరంలే. నాయన వచ్చే తలకాలు నాయన 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 కదా. మా అమ్మ కారం ఇచ్చి చంపించలే లేదా? ఏమంత డౌట్ చూస్తాం. సామాన్ అన్ని దీంట్లో పెట్టారు. అమ్మా ఏమో ఇదేమి కారం, ఇది దండి ఉంటుంది కారం. శంగనొద్దులు వస్తుంది మాకి. అంతలో వచ్చి పండక్కి బాగుంటుంది కారం. కారం అది కారం 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 అది ఏడదనుకునేవునో. మా అమ్మ తినేదనుకుని ఉంటుంది. మా అమ్మ బొంగారు తల్లి. అమ్మో ఎంత ప్రేమ చూపిస్తుంది చూడు. చాలా మిస్ అవుతుంది కదా. నేనే అనుకుంటున్నదా ఏమో. నువ్వు బయలుదేరతారు ఏమో పనుకునిండే. హెబ్రీ బూ తిని పావిన ఎత్తున బూ పచ్చిమిరకాయల పప్పు. అయిరా మా పాప అది ఏదో తినిందంతా మొక్కం వల్ల అట్టించుకునే లేదు రసిస్తా ఉప్పు. మరి అద్దుకోవాలా. ఐరక్క ప్రశస్త అయితే ఐరక్ని ఆడిపించుకుంటుంది. మరి ఆటివ్వండి మీరు. లేమా లేమా మరి ఒక్క తాను ఉండాలి ప్రశస్త రావు. ఏడుకి ఇంకా 10 నిమిషాలు తక్కువ ఉందన్నమాట. ఇంక ఇప్పుడైతే నేను గ్లోరీ కలిసి సరుకులు తీసుకొని వస్తాము. మా పిల్లల్ని ఎట్లా తప్పించుకోవాలో అర్థం కాదు.
కానీ ఇంకా ఈ లోపల అయితే మాత్రానికి మా యా. ఏయ్ పిల్లలారా ఎంత బాగా దూగుతావు కదనే, నీ కాడ ఎంత బాగా దూగించుకుంటున్నది ఆ పిల్ల. నీ బిడ్డ ఇంకా ఇప్పుడైతే మాత్రానికి నేను గ్లోరీ కలిసి అయితే సరుకులు తీసుకొని వస్తాం. సరుకులు అంటే మమ్మీ ఇంట్లోకి కావాల్సిన సరుకులు కొన్ని, ఇంకొకటి పండగ సంత అనమాట. పండగ సంత కూడా ఈరోజు చేసుకొని వస్తాను. ఇంకా ఎందుకంటే కరసకాయలు బచ్చాలు చేయాలనుకుంటున్నాను. కరసకాయలు అయితే కొబ్బరి కరసకాయలు తురుమాలన్నమాట. తురుమేకి లేట్ అవుతుంది కదా, తురుముకొని కరసకాయల పిండి అయితే రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా పండగ రోజు అయితే తొందరగా చేసుకోవచ్చు కరసకాయలని. అందుకోసమనే ఇంకా ఈరోజు కొన్ని ఇంట్లోకి కావాల్సిన సరుకులు, తర్వాతకు వచ్చేసి పండగ సంత అన్నీ ఈరోజే చేసుకొని వస్తాను. కానీ మా పాపని ఆయన నువ్వు వీడియో ఉండు, వద్దుండు నువ్వు అంగడి వేస్తాను ఉండవా బూ అమ్మా మొబ్బై అయింది అంటే ఇప్పుడు మామిడి పొద్దు ఎక్కువ కదా, అందుకనే తొందరగా మొబ్బు అవుతుంది. 6 గాన ఇంకా అప్పుడు 6 గాన మొబ్బు అవుతుంది అనమాట. ఇంకా క్రిస్మస్ సీజన్ అంటే మాత్రానికి ఇంకా తొందరగా మొబ్బు చలి ఎక్కువ ఉంటుంది. ఇంకా ఈ టైంలో మాత్రానికి మా పాపకి చలికోట వేయాలి. చలికోట వేస్తాను పాప ఫస్ట్ నీకు. ఐరా గా సరుకులు పట్టుకో ఐరా. ఐరా పాపం మా ఊర్లోనా ఫస్ట్ పాటలు అయితే ఈసారి కట్టారే, ఎప్పుడు ఒక్కరే కడుతుంటారు, ఈసారి చాలా మంది కట్టారు. చూద్దాం రండి ఒకసారి. అట్లా అంతలో వచ్చి లైట్లు వేసారా బాగా కనిపిస్తుంది. ఈడొకటి దీంట్లో ఇంకా బొమ్మలు అరేంజ్ చేస్తారు కదా, బొమ్మలు అంతలో వచ్చిగా ఈడగా మొలక ఇంకా రాలేదు. ఎర్రమొన్న వేసిన తర్వాత సద్దలు జొన్నలు అవన్నీ గోధుమలు వేస్తారనమాట. గడ్డి మలసనికి నీళ్ళు కూడా వేసి పెట్టారు చూడండి పిల్లలు. బాగుంది పశులపాక, బాగుంది పశులపాక అయితే. అరే చూడు ఈ క్రిస్మస్ తాతని పెడదాం ఉండండి. వద్దా పెడదాం ఇట్లా చూద్దాం మనము క్రిస్మస్ తాత ఇట్లా. ఎందుకు కట్టారు ఇట్లా అని ఎవరన్నా అడుగుతుంటారు కామెంట్లో, ఏంటికి చెప్పు. దేవుడు వచ్చేసి పశుల పాకలో జన్మించాడు, అందుకోసమనే పశుల పాక. దానికి ఉదాహరణగా పశువుల పాక మాదిరి కడతారనమాట. బొమ్మలు అరేంజ్ చేసినాక ఇంకా బాగుంటది కదా. ఇంకా ఎల్లుండి కదా పండుగ, అందుకని ఇంకా ఇవన్నీ సెట్ చేసారా, మొలకలు రావాలని ఫస్ట్ ఇవన్నీ పెట్టారనమాట. ఏమి ఎవరిదో గొడవ, ఎన్ని కుక్కలు ఉన్నాయి. కొత్తగా వచ్చేదనో లేకుంటే ఏం చేయలే అబ్బా మిమ్మల్ని. నాన్న అమ్మ లేకుంటే అమ్మ, నాన్న లేకుంటే నాన్న, అత్త లేకుంటే అత్త. డోర్ తెరిచినప్పుడే వినోదాన్న కనిపిస్తాడు అనమాట ఎప్పుడన్నా. అందుకోసమని అమ్మ నాన్న నాన్న అంటది. అను ఒకసారి నన్నాను లోపల వస్తాడు అను అందరు క్రిస్మస్ తాత అంటారు నిన్ను. బయటకి ఎత్తుకొని పోయింటే అందరే క్రిస్మస్ తాత క్రిస్మస్ తాత అంటుంటారు. ఆ డ్రెస్సింగ్ అట్లే ఉంటది కదా. నాయన ఏడువే మమ్మీ నాయన ఏం తింటున్నావా? ఐరా ఐరా ఏం చేస్తుండవు? ఏమన్నా తిన్నది తెచ్చావు కదా. ఆయన చేతిలో ఏమో ఉండాలి అప్పుడే తినేది కదా. హెబ్రి ఏముండేమో దాంట్లో. అవునా ఏంటి
చెప్పమ్మా అవి మొత్తానికి అయితే సరుకులు చాలా తక్కువ సరుకులు అయితే తీసుకునేవే మా సరిపోయాయి. ఆ పాపగా పాపా నేను ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? తీసేస్తుందిలే అమ్మ, తీసేస్తుందిలే అమ్మ. పప్పులు కదా అమ్మ, తీసిస్తాను అన్నదానికి నా దగ్గరకు ఏం నానా తీసిస్తాను అంటే అంతే, ఇప్పుడే అని చెప్పలే. ఇంకా వచ్చేసి నిమ్మకాయలు అల్లం తెచ్చిందేనండి, ఎందుకంటే పిల్లలకి ఇష్టమని ఇంకా వచ్చేటప్పుడు తీసుకొని వస్తుంది. ఇంక ఇవైతే పప్పులు కరసకాయల కోసము, కొన్ని పప్పులు ఇంట్లోనే ఉన్నాయి. ఇప్పుడైతే మాత్రానికి పప్పులు పిండి కూడా తెచ్చుకొని వచ్చాను నేను కరసకాయల కోసము. ఇవైతే కొబ్బరి, ఇవైనా కూడా చూసేదానికి 3 ఉన్నా తురిమితే దెండికి కనిపిస్తాయి. అందులో వచ్చి పప్పులు వేస్తాను, చక్కెర, ఇంకా అవన్నీ కలిపితే దెండిగా అవుతాయి అనమాట. ఇవన్నీ అయితే మాత్రానికి పండుగ చేసి ఇంకా సూపర్ సూపర్ ఉంటాయి. ఇదైతే గ్లోరీ తీసుకుంది లేండి సబ్బు. ఇంకా ఏమో బెడ్ చూస్తే బాగా మెత్తగా అనిపించింది, తిండిద్దాయి అన్నీ తీసుకొని వస్తాయి. ఇంకా ఇది పప్పులు ఇప్పుడు ఈ మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. జల్లెడ పడతాను పప్పు పిండి. మైదా పిండి బచ్చాల కోసం అనమాట. ఆల్రెడీ మైదా రాసేయడమ్మా కన్ఫ్యూజ్ కావద్దని చెప్పి, అంటే కరసకాయలకి గోధుమ పిండి వాడతాం కదా, అందుకోసమని ఇది ఇచ్చాడు రాసేయడమ్మా అని చెప్పారు. ఇంట్లోకి కూడా మిగిలిందండి అని కరసకాయలకి గోధుమ పిండి మిగిలిన తర్వాత ఇంట్లో చపాతీలు చేసుకోవచ్చు అని కేజీ తీసుకొని వస్తుంది. ఇంకా ఎప్పట్లాగే పెరిగిన వాళ్ళండి, ఇది ఒక్కటే లేండి వాడేది. ఎల్లిపాయలు ఇంట్లోకి అయిపోయావు అనమాట, ఇంట్లోకి తీస్తే ఎల్లిపాయలని. తర్వాత పాపకు వచ్చేసి మైసూర్ గోల్డ్ సబ్బు, అమ్మ అత్తేమో మైసూర్ శాండిల్, కాళ్ళు ఏమో మైసూర్ గోల్డ్. నా కాళ్ళు సీరియస్ వర్క్లో ఉందిలే. ఇంకా బ్యాళ్ళు, ఇంకా బచ్చాల కోసం అనమాట బ్యాళ్ళు. బెల్లం కట్టలేదు, కట్టలేదా? ఆ చీటి ఇచ్చి ఉంటాడు కదా అది దీంట్లో. అయినా మనకేం బచ్చ అది బ్యాళ్ళకి వచ్చేసి బెల్లం వచ్చేసి ఎల్లుండికి కలిపండి. ఎన్ని రకాల అసలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఐటమ్లు వచ్చాడైనా ఉంది. ఈ లోపల ఇది చూపిస్తాను. పాపా ఇక్కడ రామా ఎబ్రి గైడ్ చూడు పప్పులు అది తినుకోమా, అది తినుకో. సబ్బులు బట్టలు సబ్బులు లేవని సబ్బులు వేసి, ఇంకా షాంపూలు అయిపోయింటే షాంపూలు వేసి, ఇది వచ్చేసి బచ్చల్లోకి సోప్స్ ఉంటాయి. కంప్లీటా అయిపోయినా? ఇంకా అయిపోయా లెక్క పెడతాను ఏమో మనం మర్చిపోతుంది. 14 అయినా మోస్తాం అట్లా పట్టుకునే పగలను పగలగొట్టే విడి. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 కరెక్టేలే మరి పాపం. అంటే నేను బెల్లం అని చెప్తే నీకు కూడా అయినా ఎంతమంది ఉండరులే వదిన ఆయనకి. మంది దేని ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యాడు. మరి నేను పొద్దున అక్కడ పంపించి తీసుకొని వస్తాను అత్త అయితే. ఇంకా ప్రస్తుతానికి అయితే ఫస్ట్ అయితే కొబ్బరిని తురిమి చక్కెర, ఇంకోటి కరసకాయకి చక్కెర ఏది అనుకుంటుండొచ్చు, చక్కెర అయితే ఇంట్లో ఉంది అనమాట, అందుకోసమని చక్కెర తేలేదు. ఇంకా చక్కెర అయితే మిక్సీ పడతాను, పప్పులు గిన్నె ఉన్నాయి గిన్నె మిక్సీ పడతా. ఫస్ట్ అయితే మాత్రం కొబ్బరి తురుముతా, అన్ని మరా చక్కెరకి వేస్తాను.
లేకుంటే ఏ పనుకుందాం టైం ఎంత టైం పనుకుందాం మనం. టైం అంటే టైం చూస్తుంది. వాళ్ళ అమ్మ ఊకి కావాల్సి కానీ అట్లే పైకి ఎక్కుతుందని ఒక మాట బెదిరించి కొట్టినా కూడా తను కూడా ఏటికేటేస్తుంది. అవంటే ఇప్పుడు పని వేసుకునే పప్పు మొత్తానికి అయితే కరసకాయకి పిండి అనేది రెడీ చేసి పెట్టుకునే ఒక డబ్బాలోకి అయితే ఎత్తి పెట్టుకుంటాను. పండగ రేపు కదా, ఇంకా ఒక రోజు ముందే రెడీ చేసి పెట్టినాను. ఎందుకంటే అన్నీ ఒకేసారి కావు, కుదరదనమాట. అందుకోసమనే ముందునే రెడీ చేసి పెట్టుకున్నాను. రేపు పండగ రోజు అయితే తొందరగా లేచి ఇంకా చపాతీలకు చిన్న చిన్న ముద్దలు చేసుకొని తిక్కి ఈ పిండి అనేది కరసకాయలకి పెట్టి కాల్చడమే అనమాట. ఈ పిండి అయితే ముందంగా రెడీ చేసి పెట్టుకున్నాను అబ్బా. ఇంకా ఇది డబ్బాలోకి అయితే ఎత్తి పెట్టుకున్నాను. సో ఫ్రెండ్స్, టైం వచ్చేసి ప్రస్తుతానికి 10 అయింది, సారీ 10:30. సో నేను వచ్చే తరకనే భారతి అండ్ గ్లోరీ వెళ్ళి సంత చేసుకొని వచ్చారనమాట. అదే పండుగ కావాల్సిన సంత క్రిస్మస్కి. యాక్చువల్గా నాకు ధ్యాస ఉన్నప్పటి నుంచి మా ఇంట్లో భక్ష్యాలే చేస్తుంటారు అనమాట క్రిస్మస్కి మా అమ్మ. సో భారతి వచ్చిన తర్వాత, ప్రేమ వచ్చిన తర్వాత కొంచెం చేంజ్ చేస్తున్నా. సో పాప అయితే నిద్రపోయింది. సో మొత్తానికి అయితే ఇప్పుడు పని పడింది అనమాట. 1 2 3 ఇది బేబీ అవ్వాలంటి కాడ మిగిలిందా లేకుంటే ఇంటికి ముందు మందేనే? మన ఇంటిది మిగిలింది ఇది. మనముగా లోపల రూమ్ లానే కిచెన్ లానే కొట్టింది ఇది. సరిపోతుందా? బ్రష్ ఆడదే ఓకే. కాదు ఇంకొకటి, పొద్దున్నే ఇట్లా కొట్టొచ్చు కదా అనుకుంటుంటారు. పొద్దున్న ఎట్లా అంటే తిరుగులాడతాం కదా, తొక్కులాడతాం మరి అనుకోసానని అనుకుంటాం. ఎవరు తొక్కులాడే వాళ్ళు ఉండలేరు. ఇంకొకటి రేపు పొద్దున అయితే మాత్రానికి ఇంక దీనికి నల్ల కలర్ తెచ్చి కొడతాడు వినోద్ అయితే. ప్రస్తుతానికి అయితే మెట్లకు కొడదాం. ఓకే. సో ఇప్పుడు పెయింటర్ అయితే నేనే మెట్ల వరకు కాబట్టి. సో నిలిపోయినా ఉండు వినోద్, ఫస్ట్గా కట్టితో కలుపుదు ఉండు. అది కింద అడుగునది ఉంది కదా, ఉండు నేను ఇస్తాను. ఉండు నీకు కలుపు. ఒకవేళ తక్కువ వస్తే నీళ్ళు పోసు. ఏం తక్కువ నీళ్ళు వేయాలి. ఫ్రెష్గా కడ ఉండదు కదా, కడవ దాంట్లో ఉంటుంది చూడు, నల్ల దాంట్లో కింద ఉంటుంది చూడు. దాంతోనే కొడతావా? అది కలర్ వేరేది చూడు. వినోద్, నువ్వు ప్యాంటు చేసింటే అంత నువ్వు గబ్బులు వేపుకుంటావు అప్ప. నువ్వు కొట్టినప్పుడల్లా నువ్వే పెయింటింగ్ పని చేసుకునేది అని తిరిగి చేస్తావు. వాళ్ళనే నీట్గా కుట్టారు. బాగా కొట్టు, ಸ್ವಲ್ಪ మందమే కొట్టు. పైన అద్దితే ಸ್ವಲ್ಪ ఆగుండే నీళ్ళోటి బయట ఉంటుంది. అది లోపల అత్త ఎవరు ఆడుకునేవు కదా, ఇది పెయింటింగ్ కొడుతున్నాడు నీ కొడుకు మెట్లకి. తింటారే, పనుకున్నారు కదా టీవీ చూస్తుంటే. అవో పనుకుంటారు ఎప్పుడు రకాలందరూ. అవ్వ పాపం. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే అయిపోయింది. సో కనపడం టైం 11:30 అయింది. సో ఏదేమైతే నేను ఇంటికి బాగా నీట్గా కనిపిస్తుంది.
తీసుకున్నారు కదా, నువ్వు తీసుకున్నావు. నేను నాకు బట్టలు ఏం తెచ్చుకోవాలా. సో ఇంక భజనకు వస్తారు, చూసి ఎంజాయ్ చేయాలా. యాక్చువల్గా వెళ్తారు పెద్దోళ్ళు కూడా చాలా మంది, అంటే పెద్దోళ్ళు పిల్లలు అందరూ ఉంటారు అనుకోండి భజనకి. నేను చిన్నప్పుడే వెళ్ళాను యాక్చువల్గా. ఇప్పట్లో నాకు గ్యాస్ వచ్చిన తర్వాత అయితే లేదు. చిన్నగా ఉన్నప్పుడు అంటే బాగా మా సాగర్లకు ఉన్నప్పుడు అయితే ఫుల్ పోతుంటే, ఈ మధ్యనే లేదు. సో చూద్దాం. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈ వీడియోకి అయితే ఇంతే. నచ్చితే కనుక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మళ్ళీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.